కాంతార ప్రతి ఒక్కళ్ళు చూసే ఉంటారు. అయితే చాలా తక్కువ బడ్జెట్‌లో వచ్చి హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టినటువంటి సినిమా ఏది అంటే చిన్న సినిమాలలో ఖచ్చితంగా 'కాంతార' అని ఫస్టే గుర్తొచ్చేస్తుంది. అయితే అలాంటి 'కాంతార' సినిమా మళ్ళీ రాబోతుంది. అదేంటి అంటే 'కాంతార ప్రీక్వెల్' అని చెప్పి స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి చాలా కొత్త అంశాలు కూడా దీంట్లో మనకి కనిపియబోతున్నాయి. అయితే ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 'కాంతార' ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూసిన సినిమా అనుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఇష్టపడ్డ సినిమా అనుకోవచ్చు. ఎందుకంటే అది కామెడీ వేలో కావచ్చు, లేదా దేవుడు సంబంధించి 'కొల్కి దేవుడు' తనలో ఆవహించినప్పుడు ఏదైతే సీన్స్ ఉంటాయో అవి చాలా బాగా పడినటువంటి ఒక సీన్. క్లైమాక్స్ అయితే ఇంకా అత్యద్భుతం అని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నార్మల్గా ఏదైనా న్యూస్ వస్తేనే బాగా వైరల్ అవుతుంటుంది. దానికి తోడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి కలవడం కూడా జరిగింది. సో ఇప్పుడు 'కాంతారలో' జూనియర్ ఎన్టీఆర్ ఉండబోతున్నాడా? అయితే మరో 'కులికి దేవుడు' కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పాత్ర కీలకమైన పాత్ర వేయబోతున్నాడా అనేటువంటి ఒక రూమర్స్ మాత్రం బాగా స్ప్రెడ్ అవుతూ వస్తున్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే జూనియర్ ఎన్టీఆర్ని రిషబ్ శెట్టికి కలవటం అనేది జరిగిందండి. ఆ మధ్యన ఫోటోలు కూడా వైరల్ అయినాయి. ఎందుకు కలిశాడు ఏంటి అనుకున్నప్పుడు సాధారణంగా సినిమా వాళ్ళు ఎప్పుడు కలుస్తారంటే వాళ్ళ సినిమాల్లో చేయమని అడగడానికి వెళ్ళినప్పుడు మాత్రమే కలుస్తారు. అట్లా కలిశారంటే వేరే సినిమా ఇప్పుడు ప్లాన్లో లేదు రిషబ్ శెట్టికి. 'కాంతార' ఒకటి చేయాలి, పైగా ఆయన డైరెక్టరు యాక్టరు కాబట్టి అందుకోసమే వెళ్ళాడని అప్పట్లో వార్తలు కూడా వచ్చినాయి. ఇప్పుడు 'కాంతారా'కి సంబంధించిన ఆ సినిమా షూటింగ్ కూడా రేపు వచ్చే వారం స్టార్ట్ అవబోతుందట. కాబట్టి ఎన్టీఆర్ ఉండొచ్చు దీంట్లో అనేది ఒక సమాచారం. అయితే క్లైమాక్స్లోనే జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఒక ఏదైతే సీన్స్ ఉంటాయో అది స్టార్టింగే, అంటే సాధారణంగా ఏ సినిమా షూట్ చేసినా సరే దాంట్లో యాక్షన్ పార్ట్ కావచ్చు, లేదా ఫైట్ సీన్ కావచ్చు, క్లైమాక్స్లో వచ్చేదాన్నే ముందుగా షూట్ చేస్తూ ఉంటారు. సో ఇదే విధంగా ఏదైతే 'కాంతార'కు సంబంధించి ప్రీక్వెల్ ఏదైతే ఉంటుందో, ఈ ప్రీక్వెల్ అంటే 'కాంతార' మనం చూసిన సినిమాకి ముందుగా అసలు ఏం జరిగింది అనేదాన్నే ఇప్పుడు 'కాంతార ప్రీక్వెల్' అని అక్కడికి ఎలా వచ్చింది ఏంటి. అది కాక ఫస్ట్ మనం స్టార్టింగ్లో చూస్తే ఆ రాజు ఎవరైతే ఉంటారో అక్కడున్న కోయ వాళ్ళు ఎవరైతే ఉంటారో గిరిజనులు, వాళ్ళని అడిగి ఆ దేవుడికి సంబంధించి నేను సేవ చేసుకుంటా అని చెప్పేసి అనే కొన్ని సీన్లు ఏదైతే ఉంటాయో దాన్నే కీలకంగా తీసుకొని దీంట్లో అసలుకి రాజుగారి బిడ్డే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్. సో అక్కడి నుంచి ఏదో జరగబోతుంది అనేటువంటి సీన్ని కూడా, అంటే ముఖ్యమైనటువంటి కీలకమైన సీన్ క్లైమాక్స్ సీన్ అదే కాబట్టి ఫస్ట్ దాంతోనే స్టార్ట్ కాబోతుంది. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలకమైన పాత్రలో ఉన్నారు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో అది నిజం అనుకోవచ్చా? ఉండడానికి అవకాశం అయితే ఉందండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఏంటంటే వార్ 2 చేస్తున్నారు, దాంట్లో నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ అని చెప్తున్నారు. కాబట్టి అది కూడా దేవరా పార్ట్ 1 అయిపోయింది, రిలీజ్కి దగ్గరగా ఉంది. వార్ 2 అయిపోయిన తర్వాత ఒకవేళ దీంట్లో ప్రత్యేక పాత్ర ఏమైనా జూనియర్ ఎన్టీఆర్కి ఉందా లేదా అని మనకు తెలియదు, కానీ అఫీషియల్గా వార్త లేదు. రిషబ్ శెట్టి అయితే దీంట్లో ఖచ్చితంగా ఒక పాత్ర ఉంది. అంటే దీంట్లో ఆ రిషబ్ శెట్టి పాత్ర ఉందంటే అతను చనిపోయి మళ్ళీ పుట్టిన పాత్ర వచ్చే 'కాంతారాలో' రిలీజ్ అయిన 'కాంతారాలో' ఉండే పాత్ర అయి ఉంటుంది. ప్రీక్వెల్ అంటున్నారు కాబట్టి, సీక్వెల్ అయితే వేరు గారు చెప్పాలి కాబట్టి రిషబ్ శెట్టి అంతకుముందు ఏంటి మరి ఆ పాత్ర మీద నడుస్తుంది కథ అంతా. మరి ఒకవేళ పాన్ ఇండియా సినిమా చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు బడ్జెట్ తక్కువ బడ్జెట్తో 400 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో గీతా ఆర్ట్స్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత డబ్బులు వస్తాయి 'కాంతార' కానీ ఇంత పేరు వస్తుందని కూడా ఎవరు ఊహించాల. కాబట్టి అప్పుడు బడ్జెట్ తక్కువ. ఇప్పుడు 'కాంతార'కు ఒక పేరు వచ్చేసిన తర్వాత దీని మీద బడ్జెట్ పెట్టాలంటే సౌత్ ఇండియన్ స్టార్స్ ఇతరులు కూడా నటులను తీసుకురావాలి. కంపల్సరీగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అందుకనే పెద్ద తాళపత్ర గ్రంథాలన్నీ పరిశోధించి కథ తయారు చేసుకుని ఒక సెట్ వేశారట కుందాపురంలో. అక్కడే ఫారెస్ట్లోనే షూట్ చేస్తారట. నైట్ వచ్చే వారం నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని వాళ్ళు అప్డేట్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రొడక్షన్ ఎవరైతే ఉన్నారో గీతా ఆర్ట్స్ కూడా కలిసే అవకాశం ఉందా? ఎందుకంటే లాస్ట్ టైం దీన్ని చాలా తక్కువ బడ్జెట్లో కొని చాలా ఎక్కువ లాభాలు పొందినటువంటిది గీతా ఆర్ట్స్. సో గీతా ఆర్ట్స్ కూడా ఈ బ్యానర్లో కలవబోతుంది అనుకోవచ్చా, లేదా ఓన్లీ తెలుగు రైట్స్ మాత్రమే కొనుక్కునే అవకాశం ఉందంటారా? కలిసే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే గతంలో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే, అరవింద్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. క్లైమాక్స్ సినిమాలో హైలైట్ అయింది క్లైమాక్స్ సన్నివేశమే. అది చూసే హొంబలే వాళ్ళు తీసిన సినిమాని అది చూసే వీళ్ళు రిలీజ్ చేశారు అంతే. గీతా డిస్ట్రిబ్యూషన్ మీద రిలీజ్ చేశారు. ఎవరు ఊహించిన విధంగా లాభాలు వచ్చినాయి కాబట్టి ఈసారి 'కాంతార' విషయంలో
రిషబ్ శెట్టి తనకున్న పేరు ప్రఖ్యాతులన్నీ ఉపయోగించి మళ్ళీ ఆ పేరు చెడగొట్టుకోడు కదా. అవును. ఆ సినిమాకు ఉన్న క్రెడిబిలిటీ అలాంటిది. ఉమ్. రజనీష్ లోకనాథ్ దీని మ్యూజిక్ రీ రికార్డింగ్ కూడా హైలైట్ అయింది అప్పట్లో. కాబట్టి అదే టీం కాబట్టి, అదే బ్యానర్ కాబట్టి, పైగా కేజీఎఫ్ లాంటి హిట్లు తీసిన బ్యానర్ కాబట్టి ఆ బ్యానర్ వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు వెనకాడరు. ఎందుకంటే బాలీవుడ్ నుంచి వేరే వాళ్ళని కలుపుకుంటాం. ఇవాళ ఒకళ్ళిద్దరూ కలిపి సినిమాలు చేసే పరిస్థితి లేదు కాబట్టి, బడ్జెట్ సహకరించదు కాబట్టి కలుపుకుంటున్నారు. కాబట్టి ఇది భారీ స్థాయిలోనే రూపొందే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే కాంతారాకు సంబంధించి చూస్తే అది ఏదైతే కర్ణాటకలో సంబంధించి ఒక గిరిజన ప్రాంతాల్లో పుట్టినటువంటి ఒక కథ అని చెప్పుకోవచ్చు. బోతకోల అన్నట్టు చెప్తున్నారు. అయితే ఒకవేళ నిజంగా దీన్ని కూడా పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ కర్ణాటకలో పుట్టినటువంటి ఒక గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్టోరీ ఆంధ్రాకో లేదంటే ఇక్కడ తెలంగాణకో ఎక్కడో దగ్గర కలుపుకొని మళ్ళీ దీన్ని ఒక సిరీస్ లాగా తీసుకెళ్లేటువంటి ఒక ఆలోచన కూడా ఉండొచ్చు అంటారా? అవును, మరి అక్కడదే తీస్తే అది నేటివిటీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఒక పాన్ ఇండియా సినిమాగా చేద్దాం అనుకున్నప్పుడు నేటివిటీ ప్రాబ్లం రాకుండా కూడా చూసుకోవాలి. కాబట్టి అంటే అప్పట్లో ఏంటంటే కలిసే ఉంటాయి కాబట్టి ఇది ఎప్పుడో జరిగిన కథ కాబట్టి ప్రాంతాలు ఎక్కడైనా కానీ ఒక సంప్రదాయాన్ని ఆనాటి సంప్రదాయాన్ని పట్టుకుని వాళ్ళు కథలతో ఆ ప్రకారం తయారు చేసుకుంటారు కథని. మరి ఇక దీనికి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరో మరి ఇక దీంట్లో ఉన్న ఆర్టిస్టులే ఉంటారా లేకపోతే కొత్త వాళ్ళు ఉంటారా అనేది తెలియదు. ఎందుకంటే ఈ ఆర్టిస్టులు ఉండడానికి ఛాన్సెస్ తక్కువ కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక సిరీస్లో వీళ్ళు ఉన్నప్పుడు ప్రీక్వెల్లో వాళ్ళని పెట్టుకోవడం అనేది కొంత ఇబ్బందికరం. సీక్వెల్లో అయితే పెట్టుకోవచ్చు కానీ ప్రీక్వెల్లో కష్టం అవుతుంది, ఆర్టిస్టుల సమస్య వస్తుంది. రిషబ్ శెట్టి హీరో కాబట్టి మళ్ళీ పుట్టిననే ఏదో చెప్పుకోవచ్చు. దీనికి కంటిన్యూషన్ కూడా మళ్ళీ తీయచ్చు. ఇప్పుడు ఉన్న కాంతారాకి కాంతారా 2 తీయచ్చు. దీనికి కాంతారా 1 అంటున్నారు. ఈ 1 అంటే ఏంటి మరి 2 అంటే ఏంటి అనేది కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంది. కాబట్టి కాంతారా 1 అని కాకుండా దీనికి ఒక పేరు పెడతారా, పెడితేనే మంచిది అనిపిస్తుంది నాకైతే. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి టైటిల్లో కాంతారా 1 అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇది ఎన్ని సిరీస్ దాకా ఉండే అవకాశం ఉంది? అంటే కాంతారా 1 అన్నారు కాబట్టి కాంతారా 2, 3, 4 అట్లా కాకుండా ఇప్పుడు బోతకోల అని సంప్రదాయం పెట్టుకున్నారు కాబట్టి టైటిల్ బోతకోల అని పెట్టుకుంటేనే బెటర్ అండి. బోతకోల అని పెట్టుకుంటేనే హైలైట్ అవుతుంది. ఆ బోతకోల ఎలా వచ్చింది, ఆ సంప్రదాయం ఎలా వచ్చింది, దాని చరిత్ర చెప్పినట్టు ఉంటుంది, తొందరగా జనంలో కూడా వెళ్తుంది కాంతారా అనటం కన్నా కూడా. సో చూద్దాం సార్, మొత్తానికి కాంతారాకు సంబంధించి అయితే ఇప్పుడు ప్రీక్వెల్ భూతకోల అదిగాక కాంతారా 1 అని వస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించి పూర్తి అప్డేట్స్ త్వరలోనే మళ్ళీ దొరకాలని చెప్పేసి అయితే ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.